సఫల ఏకాదశి వ్రత కథ ప్రారంభము. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు. శ్రీకృష్ణ పరంధామ, మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేమిటి? ఈ ఏకాదశిని ఆచరించే విధానమేమిటి? ఈ ఏకాదశి రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? జనార్దన, ఈ విషయాలన్నిటినీ నా యందు అనుగ్రహం ఉంచి వివరంగా విశదీకరించి చెప్పమని అడిగాడు. ధర్మరాజు ప్రశ్నలను విన్న దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. భరతవంశ శ్రేష్ఠుడా ధర్మరాజా, నీ పట్ల నాకు మంచి స్నేహభావం ఉన్నది. నీవడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. సావధానంగా విను. చాలా మంది ప్రజలు ఎక్కువ ధనమును ఖర్చు పెట్టి ఎక్కువ దక్షిణలను ఇచ్చి పెద్ద పెద్ద యాగములు చేసి నన్ను సంతృప్తి పరచాలని శతవిధాల ప్రయత్నం చేస్తారు. కానీ ఏకాదశి వ్రతమును ఆచరించిన భక్తుణ్ణి చూసినప్పుడు నాకు అపరిమితమైన సంతృప్తి కలుగుతుంది. ఈ సంతృప్తి యజ్ఞ యాగములలో కూడా నాకు కలగదు. కనుక నన్ను విశేషంగా తృప్తిపరచడం కోసం అన్ని విధాల ప్రయత్నించి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా చెయ్యాలి. మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో, దాని మహిమ ఏమిటో వివరిస్తున్నాను. సావధాన మనస్కుడవై విను. సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశులు సమానమైన ప్రాధాన్యాన్ని కలవి. వీటిలో ఏవి ఎక్కువ కాదు, ఏవి తక్కువ కాదు. ఈ విధమైన భేదభావాన్ని మనస్సులోకి రానివ్వకూడదు. మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి సఫల ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశికి నారాయణుడు అధిదేవత. ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను వహించి నారాయణుడిని షోడశోపచారములతో పూజించాలి. సర్పములలో ఆదిశేషుడు ఉత్తముడైనట్లు, పక్షులలో విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు శ్రేష్ఠుడైనట్లు, యజ్ఞములలో అశ్వమేధ యజ్ఞం శ్రేష్టమైనట్లు, నదులలో గంగా నది ఉత్తమమైనట్లు, నరులలో బ్రాహ్మణుడు శ్రేష్టమైనట్లు, వ్రతములలోకెల్లా ఏకాదశి వ్రతము సర్వోత్కృష్టమైనది అని, ముఖ్యమైనది అని తెలుసుకోవాలి. రాజోత్తమ, ఏకాదశి వ్రత పాలనం చేసేవాడు నాకు ఎంతో ప్రియమైనవాడు. 5000 దివ్య సంవత్సరములు తపస్సు వలన కలిగే పుణ్యరాశి కేవలం ఏకాదశి వ్రతపాలన వలన సిద్ధిస్తుంది. ధనవంతులు తమ పనులను సేవకుల చేత చేయించుకుంటారే కాని తాము శారీరకముగా శ్రమపడటానికి ఇష్టపడరు. వేదమును ఉద్ధరించటం కోసం ధనమును ఇస్తారే తప్ప తమ కుమారులను వేదాధ్యయనం చేయించరు. అటువంటి సుఖజీవులు ఎప్పటికీ తరించలేరు. అటువంటి వారి కోసమే ఈ సఫల ఏకాదశి నాడు ఏ పండు లభించునో, ఏ ప్రదేశంలో ఉన్నారో అక్కడే వాటితోనే నారాయణుడైన నన్ను ఆరాధించాలి. మంచి కొబ్బరికాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలు, దానిమ్మ ఇంకను దొరికినట్లయితే మామిడి పండ్లు మొదలగు పండ్లతో దేవదేవుడినైన నన్ను పూజించాలి. వీటితో పూజించాము కదా అని ధూపదీప నైవేద్యములను మానకూడదు. షోడశోపచారములలోని భాగములే ధూపదీప నైవేద్యములు. వీటన్నిటినీ శాస్త్రంలో చెప్పిన పద్ధతి ప్రకారంగానే ఆచరించాలి. సఫల ఏకాదశి రోజున దీపదానము విశేషమైన ఫలితము ఇస్తుంది. ఆనాటి రాత్రి భగవంతుని సన్నిధిలో దీపములను వెలిగించాలి. కంటిరెప్పలు వాటంతటవి మూతపడి నిద్ర వచ్చే వరకు కళ్ళు తెరుచుకుని జాగరణం చెయ్యాలి. ఈ విధంగా ఏకాగ్ర మనస్కుడై భగవంతుణ్ణి ధ్యానించే వారికి లభించే మహాఫలమును వివరిస్తాను. జాగ్రత్తగా విను. ఏకాదశి నాటి రాత్రి జాగరణ వ్రతముతో సమానమైన యజ్ఞము కాని, తీర్థము కాని, మరొక వ్రతము కాని లేవని చెప్పడంలో ఆశ్చర్యపడనవసరం లేదు. 5000 సంవత్సరాల పాటు తపస్సు చేసినందువల్ల ఎంత ఫలితం లభించునో అంత ఫలితము ఏకాదశి నాటి జాగరణ వల్ల లభించును. ఇందులో ఎంత మాత్రము సందేహము లేదు. ఈ ఏకాదశి పవిత్రత, గొప్పతనం తెలిపే ఒక కథ చెప్తాను. భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించారు. పూర్వము చంపావతి అను పేరుగల ఒక నగరం ఉండేది. ఆ నగరాన్ని మాహిష్మతుడనే సుప్రసిద్ధుడైన రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు ఋషి వంటివాడు.
ఆ రాజుకు 4 కుమారులున్నారు. ఆ నలుగురిలో జ్యేష్ఠ కుమారుని పేరు లుంపకుడు. ఇతడు మహాపాపాత్ముడు. ఇతడు పరస్త్రీలతో రహస్యంగా కలుసుకుని నీచ పనులు చేసేవాడు. క్రమంగా వేశ్యాలోలుడైనాడు. జూదమాడేవాడు. తండ్రి సంపాదించిన ధనమును అనేక విధములుగా నష్టపరిచేవాడు. ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేవాడు. దుష్టుల సాంగత్యం వలన నిరంతరము దుర్మార్గపు ఆలోచనలతో దుష్టుని వలె ప్రవర్తించేవాడు. అంతేగాక గుడిలో రాతి దేవుణ్ణి పూజిస్తే ఏమి ఫలితం అని దేవతానింద చేసేవాడు. బ్రాహ్మణులను నిందించేవాడు. విష్ణు భక్తులను బాగా దూషించేవాడు. వేదాలన్నీ మామూలు మాటలే. కప్పలు అరిచినట్లు గణాపాటులు అరుస్తారే తప్ప వాళ్ళ వలన దేశానికి ఏం లాభం? వేదాలన్నీ ఉపయోగం లేనివి అంటూ వేదములను నిందించేవాడు. ఈ విధంగా ప్రవర్తిస్తూ బంధువులకు, మిత్రులకు, ప్రజలకు కూడా విసుగు, చికాకు కలిగించేవాడు. అందరూ అతన్ని తోలనాడుతున్నారు. మహారాజు అతని ప్రవర్తనను, స్థితిని చూసి సహించలేకపోయాడు. ఆ పెద్ద కుమారుణ్ణి రాజ్యం నుండి తరిమివేశాడు. తండ్రి చేత బహిష్కరింపబడిన అతనికి బంధువులు కాని, ప్రభుత్వ ఉద్యోగులు కాని, ప్రజలు కాని, మిత్రులు కాని ఆశ్రయముని ఇవ్వలేదు. ఒక పక్క మహారాజు ఏమంటాడో అని భయం, మరో పక్క అతని దుష్ప్రవర్తన అంటే భయం. ఈ విధంగా 2 రకాల భయాలతో కూడిన వారు ఆ మహారాజు కుమారునికి ఏమీ సహాయం చేయలేకపోయారు. బంధువులు, ప్రజలు, మిత్రులు అందరూ అతని పట్ల విముఖులై ఉన్నారు. అతనికి ఏ పని తెలియదు. అప్పటి వరకు తండ్రి సంపాదనతో జల్సాలు చేసి ఒక్కసారిగా ఒంటరివాడు కాగానే ఏం చెయ్యాలో తోచలేదు. దానితో అతనికి కూడా కాస్త భయం కలిగింది. ఒంటరిగా ఒక్కడే కూర్చుని మనస్సులో ఇలా అనుకున్నాడు, ఇక మీదట నేనేం చెయ్యాలి? ఏ విధంగా జీవించాలి? ఏం పని చెయ్యాలి? ఏ వృత్తిని ఆశ్రయించాలి అని అనేక విధాల ఆలోచిస్తున్నాడు. తల్లిదండ్రుల చేత, బంధువుల చేత విడిచిపెట్టబడిన దుష్టునకు సజ్జన సాంగత్యం లేనందువల్ల మంచి ఆలోచన రాలేదు. దుష్ట సాంగత్య ప్రభావం వల్ల అతని మనస్సు పాపకర్మల యందే లగ్నమై ఉన్నది. ఆ పనులు చెయ్యవలనని అనిపించుట వల్ల తండ్రి ఉన్న పట్నమునందు నివసించటానికి ఇష్టపడలేదు. అరణ్యములోని ఎక్కడో ఒక చోట తలదాచుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరాడు. వనమునందు రహస్య ప్రదేశంలో బస ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిపూట నగరంలో ప్రవేశించి రాజభవనం వద్ద ఉన్న ధనమునంతటిని దొంగతనముగా తీసుకువచ్చి అడవిలోని నా నివాసంలోకి చేరుకోవాలి. పగలంతా అరణ్యంలోనే ఉండాలి. రాత్రిపూట తండ్రి నగరాన్ని దోచుకోవాలి అని ఆలోచిస్తున్నాడు ఆ దుష్టుడైన లుంబకుడు. దౌర్భాగ్యుడైన లుంపకుడు ఈ విధముగానే మనస్సులో నిశ్చయించుకున్నాడు. తండ్రి నగరం నుండి బయలుదేరిన లుంపకుడు ఇతరులెవ్వరూ ప్రవేశించటానికి వీలు కాని దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ లుంపకుడు పగటిపూట అరణ్యంలో సంచరిస్తూ పశువులను, పక్షులను హింసిస్తూ కొన్నిటిని చంపి మాంసాహారము తింటున్నాడు. రాత్రిపూట నగరంలోకి ప్రవేశిస్తున్నాడు. పట్టణమంతా అతనికి పరిచయమే కనుక ధనవంతుల ఇళ్లకు కన్నం వేస్తున్నాడు. ధనమును మూట కట్టుకుని అడవిలోని తన నివాసానికి చేరుకుంటున్నాడు. ఆ పాపాత్ముడైన లుంపకుడు ఈ విధంగా దొంగతనం చేస్తూ అప్పుడప్పుడు ప్రజలకు పట్టుబడేవాడు. కానీ ప్రజలు అతన్ని ఏమీ అనకుండా, ఏ విధమైన శిక్ష వెయ్యకుండా విడిచిపెట్టేవారు. అతన్ని శిక్షిస్తే మహారాజుకి కోపం వస్తుందేమోనని విడిచిపెట్టేవారు. ఏదో జన్మాంతర పాప ఫలితం కారణంగా అతడు ఈ విధంగా చేస్తున్నాడు. లేకపోతే ఈ రాజ్యాన్ని అనుభవించవలసిన వాడు అతడే కదా. ఈ దొంగతనాలు చేయటమేమిటో అని, ఇతని కర్మ ఏమిటో అని ప్రజలు ఒకరితో ఒకరు అనుకుంటూ అతనిని విడిచిపెట్టేవారు. లుంపకుడు ప్రతిరోజు మాంసమునే తినేవాడు. ఎప్పుడైనా మాంసము లభించినప్పుడు మాత్రమే అడవిలో లభించే పండ్లను తినేవాడు. ఇటువంటి దుర్మార్గుని యొక్క నివాస స్థలము అతని యొక్క పుణ్యవశము వలన ఒక పవిత్రమైన ప్రదేశమైనది. ఇతని నివాసమునకు దగ్గరలో 100 సంవత్సరములు
ఆయుర్దాయము కలిగిన ముసలిదైన ఒక రావి చెట్టు ఉన్నది. ఆ రావి చెట్టును దైవంగా భావించి పూజిస్తుంటారు. ఆ అరణ్యమునకంతటికి ఆ రావి చెట్టు దేవతా వృక్షము వలె ఉన్నది. ఈ రావి చెట్టుకు మూలమునందు బ్రహ్మదేవుడు, మధ్యములో శ్రీ మహావిష్ణువు, చివరిలో పరమశివుడు నివసిస్తారు. అందువలన రావి చెట్టు వృక్షరాజము. పరమ పాపాత్ముడైన లుంపకుడు ఆ పవిత్రమైన చెట్టు నీడలో నివసించేవాడు. అయినా పాపకర్మలు చేయటం, వేటాడటం, మాంసములు తినటం, దొంగతనం చేయటం మొదలైన నిందించదగిన పనులను చేసేవాడు. కాలము గడుస్తున్నది. క్రమములో మార్గశిర మాసం వచ్చింది. దానిలోనూ కృష్ణపక్షంలోని సఫలా ఏకాదశి వచ్చింది. లుంపకుడు మార్గశిర కృష్ణ నవమి నాటి రాత్రి దొంగతనం చేయటానికి నగరానికి వెళ్ళాడు. అప్పుడు కొంతమంది ఆటవీకులు అతని నివాసంలోని వస్త్రములను మొదలైన వాటిని దొంగలించారు. అతడు నగరము నుండి తిరిగి వచ్చి కప్పుకుందామనుకుంటే వస్త్రాలే లేకుండా పోయాయి. దశమి నాటి రాత్రి చలిగాలి బాగా వీస్తున్నది. కప్పుకోవడానికి ఏమీ లేవు. లుంపకుడు చలి బాధకు కొయ్యబారిపోయాడు. చలిని భరించక తప్పలేదు. చలి బాధకు తట్టుకోలేక వణుకుతూ లుంపకుడు రావి చెట్టు మొదట్లో వెచ్చగా ఉందని అక్కడకు చేరుకున్నాడు. ఆ రాత్రంతా ఆ చెట్టు క్రిందే గడిపి ప్రాణం లేని శవంలాగా తయారయ్యాడు. లుంపకుడు నెమ్మదిగా పెదవులను, దంతములను కదిలిస్తూ ఆ రాత్రి అతి కష్టం మీద గడిపాడు. సూర్యోదయం అయినది. అయినా అతనికి తెలివి రాలేదు. ఎండ తగులుతున్నా లేవలేదు. శవంలాగా నేల మీద పడున్నాడు. ఈ విధంగా సఫలా ఏకాదశి నాటి మధ్యాహ్నం వరకు రావి చెట్టు క్రిందనే పడి ఉన్నాడు. మధ్యాహ్నపు ఎండవేడికి అతనికి కొంచెం తెలివొచ్చింది. అప్పటికి 2 గడియలైంది. నెమ్మదిగా లేచాడు. పడుకున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి నీరసంగా తడబడుతున్న పాదాలతో అడుగులు వేస్తూ కుంటివాని వలె నడుస్తూ ఆహారం సంపాదించుకోవడం కోసం బయలుదేరి వెళ్ళాడు. ముందు రోజు కూడా ఆహారం లేనందువల్ల కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఆకలి దప్పికలు ఎక్కువై అలమటిస్తున్నాడు. అతడు ఎంతటి దుర్మార్గుడైనా కూడా ఆ రోజున నీరసించి ఉన్నందువలన హింస చెయ్యలేదు. చెట్లపైన ఉన్న పండ్లను రాళ్లతోనూ బడితలతోనూ కొట్టి రాల్చడానికి కూడా శక్తి లేని వాడైనాడు. అందువలన పక్షులు కొరికి పడవేసిన పండ్లు చెట్టు క్రింద ఉంటే వాటిని మాత్రమే తీసుకుని మెల్లగా కుంటుకుంటూ రావి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. అప్పటికి సూర్య భగవానుడు అస్తమించాడు. చీకట్లు ముసురుకున్నాయి. ఆ స్థితిలో లుంబకునకు ఏడుపొచ్చింది. తండ్రి, నా గతి ఏమవుతుందో? ఈ పండ్లను తినే శక్తి కూడా లేకపోయిందే. చీకటి బాగా వ్యాపించింది. దీపము కూడా లేదు కదా. అగ్నిని ఎవరు వెలిగిస్తారు? నేను మహారాజుకు కుమారుడిని అయినా కూడా నాకు ఈ గతి పట్టిందే అని అనేక విధాల అనుకుంటూ కన్నీరు కారుస్తున్నాడు. చివరకు ఆ పండ్లను ఆ రావి చెట్టు మొదట్లో నివేదనకు పెట్టినట్లుగా ఉంచి ఆ పండ్ల వలన భగవంతుడు తృప్తుడగుగాక అని పలికి శ్రీహరికి నివేదన చేశాడు. ఒకవైపు నీరసము ఆవరించి బాధ కలుగుతున్నది. అతనికి నిద్ర రావటం లేదు. ఆ ఏకాదశి నాటి రాత్రంతా అతడు శరీరమును వాల్చలేదు. కూర్చుని ఆ రాత్రి గడిపినందువలన అతడు జాగరణము చేసిన వాడైనాడు. దానితో మధుసూదనుడు ఇతడు ఏకాదశి నాడు జాగరణము చేసినట్లుగానే భావించాడు. ఆ రావి చెట్టు మొదట్లో పండ్లను ఏకాదశి నాడు ఉంచినందువలన తనను ఆరాధించాడని తలచాడు. అందువలన ఈ విధంగా లుంపకుని సఫలా ఏకాదశి వ్రతము అత్యంత ఉత్తమ పద్ధతిని చేయబడింది. ఈ వ్రత ప్రభావము వలన అతనికి శత్రురహితమైన రాజప్రాప్తి కలిగింది. వ్రత ప్రభావం వలన ఏకాదశి నాటి రాత్రి జాగరణం చేసిన లుంపకుని దగ్గరకు సూర్యోదయ సమయానికల్లా దివ్యమైన రెక్కలు ఉన్న గుర్రము ఒకటి వచ్చింది. ఆ గుర్రము మీద దివ్యమైన వస్త్రములు, ఆభరణములు, కవచము, కత్తి కూడా ఉన్నాయి. అది లుంబకుని వద్దకు వచ్చి నిలబడింది. అప్పుడు ఆకాశవాణి, ఓ రాజకుమారా, నిష్కంటకమైన నీ రాజ్యమును త్వరగా పొందు. నీవు సఫలా ఏకాదశి వ్రతమును ఆచరించావు.
ఆ వ్రత ప్రభావం వలన భగవంతుడైన వాసుదేవునకు నీ యందు అనుగ్రహం లభించింది. అన్నీయు నీకు సమకూరుతాయి. నీ తండ్రి వద్దకు వెళ్ళు. భగవంతుని యొక్క అనుగ్రహం వలన నీ తండ్రి నీకు అనుకూలంగానే ఉంటాడు. నీవు ఆయనకు పెద్ద కుమారుడవు కనుక రాజ్యమును నీకే అప్పగిస్తాడు. స్వేచ్ఛగా నీ సామ్రాజ్యమును నీవే అనుభవించు అని లుంపకునితో చెప్పింది. ఆకాశవాణి మాటలు వింటూ ఉండగానే లుంపకునికి దివ్య స్వరూపము వచ్చింది. అతనిలోని దుష్ట సంస్కారములన్నీ నశించాయి. నీవు చెప్పినట్లే చేస్తాను అని ఆకాశవాణితో లుంపకుడు పలికాడు. వెంటనే గుర్రమును ఎక్కాడు. భగవతానుగ్రహం కలిగితే క్షణములో ఏది ఏ విధంగా మారుతుందో ఎవరు చెప్పగలరు? అంతటి దుర్మార్గుడైన లుంపకునికి కూడా మనసు మారింది. శ్రీకృష్ణ పరమాత్మయందు భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. అతడు పరమ భాగవతోత్తముడైనాడు. దివ్య వస్త్రములను కవచమును అలంకరించుకుని గుర్రముపై తండ్రి వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూసిన తండ్రి పరమానందముతో ఎదురొచ్చాడు. కన్నీటితో స్వాగత సత్కారం చేశాడు. కుమారుణ్ణి కౌగలించుకున్నాడు. లుంపకుడు సత్పురుషుడై సత్పుత్రుడై మెలుగుతున్నాడు. తల్లిదండ్రులను బంధువర్గాన్ని ప్రేమగా చూసుకుంటూ తన ఇంటి అందే ఉంటున్నాడు. కుమారుని యొక్క పితృభక్తికి కృష్ణభక్తికి లుంపకుని తండ్రి మిక్కిలి సంతసించాడు. శత్రురహితమైన రాజ్యమును ధర్మబద్ధముగా పరిపాలించాడు. లుంపకుడు నిరంతరము విష్ణుభక్తి పరాయణుడై ప్రతి ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేస్తున్నాడు. జాగరణ కూడా చేస్తూ ప్రజా సమూహానికి బంధువర్గానికి కూడా వ్రతమును అలవాటు చేయిస్తూ ప్రపంచమునకు ఆదర్శప్రాయుడై ఉన్నాడు. భగవంతుని అనుగ్రహం వలన అతనికి అనుకూలవతి అయిన భార్య లభించింది. ఆమె యందు లుంపకుడు అనేక మంది కుమారులను పొందాడు. వారందరూ తల్లిదండ్రుల యందు అమితమైన భక్తి ప్రవర్తులు కలిగి ఉన్నారు. కాలక్రమంలో లుంపకుని వృద్ధాప్యం వచ్చింది. సకల సంపదలు కలిగిన శత్రురహితమైన తన సామ్రాజ్యాన్ని పెద్ద కుమారునకు అప్పగించాడు. వానప్రస్థ ఆశ్రమమును స్వీకరించి అరణ్యములకు వెళ్ళాడు. అక్కడ మనస్సును నిగ్రహించి విష్ణుభక్తిని వృద్ధి చేసుకున్నాడు. లుంపకుడు పరమాత్మ సాక్షాత్కారమును పొందాడు. యోగశక్తి ద్వారా శరీరమును వదిలిపెట్టాడు. విష్ణులోకమునకు వెళ్ళాడు. కనుక ఎటువంటి వారైనను ఈ లోకమునందు భక్తి ప్రవర్తులతో విష్ణుభక్తి పరాయణులై సఫలా ఏకాదశి వ్రతమును ఆచరిస్తే వారికి ఈ లోకమునందు విశేషమైన కీర్తి లభిస్తుంది. చివరకు మోక్షం లభిస్తుంది. ఈ సఫలా ఏకాదశి వ్రతమును ఆచరించేవారు మహాపుణ్యాత్ములు. వీరికి ఈ జన్మమునందే మోక్షము తప్పక లభించును. ఈ ఏకాదశి మహత్యమును విన్నవారు రాజసూయ యాగము చేసినంత మహాపుణ్యమును పొందుతారు. శాశ్వతంగా స్వర్గలోకమునందు ఉంటారు. మార్గశిర బహుళ ఏకాదశి అనగా సఫలా ఏకాదశి వ్రతము చేసే విధానము: ఏకాదశి రోజున ప్రాతకాలముననే నిద్రలేచి తలస్నానం చేసి శ్రీమన్నారాయణుడికి దీపారాధన చేసి ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. రోజంతా విష్ణునామ స్మరణతో గడపాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ లాంటి మంత్రాలు జపించాలి. విష్ణు సహస్రనామము, విష్ణు అష్టోత్తర శతనామావళి స్తోత్రము, శ్రీహరి స్తోత్రము, విష్ణు చాలీస మొదలైన స్తోత్రాలను పఠించాలి. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలంటే చాలా ప్రీతి కాబట్టి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించాలి. ఏకాదశి రోజున శక్తి కొలది దాన ధర్మాలు చెయ్యాలి. రాత్రి జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు పారణ చేసి ఏకాదశి వ్రతాన్ని ముగించాలి.